మంచి కాన్సెప్టే. బేసిక్గా ఏంటంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఓల్డ్ కార్యకర్తలు వీళ్ళు. ఎన్ఆర్ఐ ఎవరు అకస్మాత్తుగా లేదా ఏదో పార్టీ వాడు ఉట్టిది కాదు. వీళ్ళందరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమాన కుటుంబాలు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు చూపించినటువంటి బాటలో ఒక రైతుకి 2 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఉంటే ఒకళ్ళని వ్యవసాయానికి ఉంచుకుని ఇద్దరిని చదివించమని చెప్పడం, అలా చదివించుకునే ఒకళ్ళకి కూడా బాగా చదివించుకుని మీ ఊళ్ళోనే ఉంచుకోండి, మిగతా 2 పట్టణాల్లోకి పంపించండి, వాళ్ళని ఇంజనీర్లను చేయండి, డాక్టర్లను చేయండి అని ఆయన చెప్పుకొచ్చారు. అందులో భాగంగా వాళ్ళు అవసరమైతే 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు 6 ఎకరాలు అమ్ముకుని వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చారు. వీళ్ళు అట్లా చదువుకుని ముందు హైదరాబాద్లో మైత్రి వనాల దగ్గర తిరిగి ఆ తర్వాత నిదానంగా విదేశాలకు సెటిల్ అయిపోయారు. వ్యాపారము వాణిజ్యము ఇట్లాగా రకరకాలుగా సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ కుటుంబాల నుంచి, ఇది 40 ఏళ్ల పార్టీ, 1983లో పుట్టింది, 41 ఏళ్ల పార్టీ. 41 ఏళ్లలో 41 ఏళ్లుగా ఈ కుటుంబాలు తెలుగుదేశమే. అది ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, వాళ్ళనే ప్రేమించే కుటుంబాలు. ఆనాడు తాత తర్వాత తండ్రి తర్వాత కొడుకు, ఈ తరపు యువతరం 3 ఉన్నారు అక్కడ. 3 తరాల నుంచి తమని నమ్మినటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా పార్టీని ప్రేమిస్తున్నోళ్ళు, అపారంగా ప్రేమిస్తున్నోళ్ళు, మామూలుగా కాదు. వాస్తవంగా క్రిందటిసారి ఈ ఎన్ఆర్ఐ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం అసాధ్యమయ్యేది. ఎందుకని? క్రిందటిసారి మీరు చూడండి, ఇవాళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల